ఆ జిల్లాలో ఇసుక జాతర నడుస్తుంది. స్థానిక అవసరాల పేరుతో నదీ గర్భంలో అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. నిబంధనలకు పాతరేసి అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినా అధికారులు మొండి నిద్ర వీడడం లేదు. నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఓ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు హద్దే లేకుండా పోతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు. బోధన్ మండలం సిద్ధాపూర్ బిక్నెల్లి వద్ద మంజీరా నదిలో అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు. స్థానిక అవసరాల కోసం సిద్ధాపూర్లో ఇసుక పాయింట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను తరలించడానికి అనుమతి ఉంది. ఇసుక తవ్వకానికి యంత్రాలను వినియోగించకూడదనే నిబంధన ఉంది. కానీ జేసీబీలతో ఇసుకను తవ్వుతున్నారు. ట్రాక్టర్లలో కాకుండా టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. అయితే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బోధన్ పరిసర ప్రాంతాలకు మాత్రమే ఇసుకను తరలించాలని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. కానీ నిజామాబాద్ సహా ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందడంతో పోలీసులు రైడ్ చేశారు. 9 టిప్పర్లతో పాటు 3 జేసీబీలను సీజ్ చేశారు. అయితే రైడ్స్కు భయపడేది లేదంటోంది ఇసుక మాఫియా. తవ్వకాలు కొనసాగిస్తోంది. బోధన్ మంజీరా నదితో పాటు బాల్కొండ, భీమ్గల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ నిర్మాణాల పేరిట తీసుకుంటున్న వేబిల్లుల్ని అడ్డుపెట్టుకుని ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. మంజీరా నదితో పాటు బాల్కొండలోని బట్టాపూర్, ఎలగటూరు పెద్దవాగులో ఇసుక జాతర నడుస్తోంది. రోజు 100 ట్రిప్పుల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మొన్నటి వరకు జీరో దందాతో చెలరేగిపోయిన ఇసుక వ్యాపారులు ఇప్పుడు వేబిల్లుల పేరిట మాయాజాలం చేస్తున్నారు. ఇలా తరలించిన ఇసుకను రహస్య ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక వ్యాపారులకు రెవెన్యూ ఉద్యోగుల సహకారం లభిస్తోంది. బోధన్లో ఓ ఇసుక వ్యాపారిని అలర్ట్ చేస్తూ రెవెన్యూ అధికారి జరిపిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రెవెన్యూ అధికారుల అండతోనే దందా నడుస్తోందనే విమర్శలున్నాయి. మొత్తానికి ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.